వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నైట్ అయితే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ వచ్చేసి శ్రీజ బాగా ఏడ్చిందండి డీమాన్ ని సెల్ఫిష్ అంటూ. కళ్యాణ్ అండ్ శ్రీజ చాలాసేపు మాట్లాడుకున్నారు, ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా డీమాన్ గురించి. ఎందుకంటే సేవ్ అయినాక కూడా వచ్చి మాట్లాడలేదు, పలకరించలేదు. సో వీళ్ళతో సరిగా ఉండట్లేదు, అటే వెళ్తున్నాడు, రీతు సైడే వెళ్తున్నాడు, కనీసం కొంచెమన్నా బాధ లేదు. అంటే ఏమీ అసలు ఆ రోజు కూడా కళ్యాణ్ తీసేసింది కూడా రీతు అండ్ డీమాన్ ఇద్దరు కావాలని అక్కడ కళ్యాణ్ తీస్తారబ్బా. అది అన్యాయమే, ఎందుకంటే అక్కడ నలుగురు ఆప్షన్ ఉన్నప్పుడు కళ్యాణ్ తీస్తారు. అప్పటి నుంచి డీమాన్ ఏంటంటే పులిహోర కలపడం తప్ప ఇంకా ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాము, ప్రాపర్ గా ఎక్కడ మనం కామనర్ నుంచి వచ్చాము, సెలబ్రిటీస్ సైడ్ వెళ్ళి పులిహోర కలపడం తప్ప వేరే ఏం లేదా అన్నది మర్చిపోయాడు అనిపించింది డీమాన్ నాకు. ఒక శ్రీజ చాలాసేపు ఏడ్చింది, బాధ అనిపించింది నైట్ అయితే మిడ్ నైట్. అలాగే తనుజ మళ్ళీ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరి లవ్ చిగురించబోతుందా అనిపించింది చూస్తే. ఇంకా భరణి ఇమాన్యుల్ వచ్చేసి చాలాసేపు ఇంకా మన మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకున్నారు. సో శ్రీజ అయితే బాధ అనిపించింది అబ్బా నాకు, ఎందుకంటే కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అని. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మోర్ అప్డేట్స్ కోసం అయితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి. ఇలాంటి కంటిన్యూస్గా నా వీడియోస్ వస్తూనే ఉంటాయి, లైక్ చేయండి, కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నాను.